నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలుపెట్టిన పవన్. నియోజకవర్గ పరిస్థితులు, నాయకులు, కార్యకర్తల సమన్వయం, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గణపవరం ప్రజలకు ఆందోళన వద్దన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గణపవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొనసాగుతుందని హామీ. 11 ఏళ్ల జనసేన పార్టీ రాజకీయ ప్రయాణంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. కేరళలో ఎంపీ మెరిట్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని యువతకు పిలుపు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలుపెట్టారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలతో వచ్చిన గ్యాప్, మాజీ ఎమ్మెల్యే వర్మతో ఉన్న విభేదాల నేపథ్యంలో పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులు, నాయకులు, కార్యకర్తల సమన్వయం, భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మారుస్తానని ఆందోళన చెందవద్దని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గణపవరం మండల ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరం నర్సయ్య అగ్రహారంలోని కేంద్ర మంత్రి నివాసం వద్ద శ్రీనివాస్ వర్మను కలిసి తమ ఆందోళనలు వెల్లడించారు. ఏలూరు కంటే భీమవరం విద్య, వైద్య, వ్యాపార పరంగా తమకు అనుకూలంగా దగ్గరగా ఉంటుందని అన్నారు. త్వరలో జరగబోయే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్ పరిధిలో ఉన్న గణపవరం మండలాన్ని యథాతథంగా ఉంచాలని, గణపవరం మండలంలోని 25 పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేసిన ఏకగ్రీవ తీర్మాన ప్రతులతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అందజేశారు. గణపవరం మండల రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ కూడా భీమవరం డివిజన్ పరిధిలోనే కొనసాగేలా చూడాలని వారు కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంచాలనే ప్రజల డిమాండ్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. వెంటనే జిల్లా కలెక్టర్ నాగరాణ్కి ఫోన్లో అదే విషయాన్ని తెలియజేశారు. 2 రోజుల్లో గణపవరం వాసులకు మద్దతుగా లిఖితపూర్వకంగా లేఖను జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి కూడా పంపిస్తానని తెలియజేశారు. నేనన్నీ పంపుతాను సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మారదు. 150% నేను ప్రామిస్ ఈ ఢిల్లీ జిల్లాలు ఏమైనా కొంత అభ్యంతరాలు ఏమి ఉంటే తెలుసుకోమన్నారు కదా. కొంత జిల్లాలు గణపవరం మండలం ఉంది కదండి, ఇది మన వెస్ట్ గోదావరిలో కలిపారు. మన రెవెన్యూ డివిజన్ లో, దేవరం రెవెన్యూ డివిజన్. ఎందుకంటే అది ప్రాక్టికల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పించి అంతా మనకు కలిపారు. అది యాక్చువల్ గా మనకి భీమవరానికి అటాచ్డ్ అనమాట. ఈ గ్రామాలన్నీ మనకి గ్రామాలన్నీ గణపవరం మండలంలో ఉంటాయి. ఒకవేళ ఈ ప్రపోజల్ ఏమైనా పంపాల్సి వస్తే మనం అది ఎట్టి పరిస్థితుల్లో అది మన జిల్లాలో సార్ అసెంబ్లీ పరిధి అంటారు, అది ఎలక్షన్ కమిషన్, డీలిమిటేషన్, అది వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎట్టి పరిస్థితులు మన జిల్లాలో ఉండాలండి 100%. రైట్ మేడం, థ్యాంక్ యూ. నేను ఒకసారి మీకు రిటర్న్ గా కూడా పెడతాను. రేపు మొత్తం మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, గ్రామాలు సర్పంచులు, ఎంపీటీసీలు, అక్కడ ఎంపీపీ మొత్తం యునానిమస్ గా తీర్మానాలు చేశారు. మండలాలు కమ్యూనికేషన్ లో భాగంగా దీన్ని ఏలూరులోకి మార్చుకోకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనే కంటిన్యూ చేయాలని మన కేంద్ర మంత్రి గారిని, వర్మ గారిని కోరడానికి వచ్చాము. అందరూ కలిసి అఖిల పక్షం అన్ని పార్టీ వాళ్ళు కలిసి సర్పంచ్ ఛాంబరు, మండల ప్రజా పరిషత్ అందరూ కలిసి వచ్చామండి. ఆయన మాకు అనుకూలంగా, సానుకూలంగా కలెక్టర్ గారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారండి.
11 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుల మత రాజకీయాల్లో అవసరం మేరకు స్టాండ్ మార్చే పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆయన్ను నమ్మి వచ్చిన వారికే అర్థం కావడం లేదని అన్నారు. 2017లో సుగాలి ప్రీతి హత్య జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆధారాలు ఎలా తారుమారు అవుతాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు తనకు అత్యంత సన్నిహితులని చెప్పుకుంటున్న పవన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వారిని ఎందుకు ఒప్పించడం లేదని నిలదీశారు. 10 సంవత్సరాలుగా సుమారుగా 2014 నుంచి 2025 దాకా తన యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం, ప్రయాణం, ఐడియాలజీ, ప్రాగ్మెటిజం, ఇంకా పలు రకాల నోరు తిరగని పదాలతో ఆయన చెప్పినటువంటి ఆశయాలు అన్ని కూడా మనం విన్నాం, చూసాం. పెద్దగా ఆయన గురించి నేనేమి ఈరోజు చెప్పదలుచుకోవట్లా. ఎందుకంటే దాదాపుగా ఆయన ఐడియాలజీని, ప్రాగ్మెటిజంని నమ్మి వారి వెనక వచ్చినవాడు. వాళ్లే సతమతం అయిపోతున్నారు అర్థం కాక. ఐడియాలజీ అర్థం కావట్లేదు, అసలు అది ప్రాగ్మెటిజమా ఇంకేదన్నా ఇజమా అర్థం కావట్లేదు. కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు జాషువా గారికిను అసలు ఈయన మాటలకి, ఈయన ఐడియాలజీకి, కుల ప్రస్తావన గురించి, అంటే అవసరం ఉంటే కులవాదన ఎలా ఉంటది, అవసరం తీరిన తర్వాత కులవాదన ఎలా ఉంటది, ఇది ఏ రకమైన ఐడియాలజీనో ప్రజలు ఆలోచించుకోవాలి. వారి ఐడియాలజీని నమ్మి వారి వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది, పళ్ళున్న చెట్టుకే రాళ్లు పడతాయి. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ నాన్నకి 5 ఎకరాల పొలం ఇచ్చాం మనం, 5 సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం, వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం. ఇదంతా మనం కదా ఇచ్చింది, మన పోరాట ఫలితం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి ఇవన్నీ ఇచ్చారు. పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా? మనం ఇప్పిస్తే మన మీదకి వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ యుద్ధం చేస్తుంది, మన అల్లరి చేస్తుంది, మన మీద రాళ్లు వేస్తుంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో మాట్లాడారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుగాలి ప్రీతి గారి మరణం గురించి పోరాటం చేసి జగన్ గారిని భయభ్రాంతికి గురి చేసి రాజకీయ ఒత్తిడికి లోను చేసి ఆయన్ని ఇప్పించాడు అనుకుంటే, ఆయన పోరాటం ఎప్పుడుది? ఎన్నికల ప్రచారంలో. మొత్తం అంతా కూడా పక్కన ఎన్నికల అభ్యర్థులే వాళ్ళందరూ, పెమ్మసాని చంద్రశేఖరు వీళ్ళందరూ పక్కన నుంచో పెట్టుకుని మాట్లాడతాడు ఆయన. ఆ ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకుని అరిచి కేకలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఆవిడికి నేనే న్యాయం చేసేసానన్నాడు. ఆ రోజు ఏం చెప్పాడు? 100 రోజుల్లో నేను సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు. పాపం కదా, మీరు సనాతని కదా, అందులో మామూలు సనాతని కూడా కాదు కదా, అన్అపాలజెటిక్ సనాతని కదా, మరి పాపం ఉండదా? పాపం చుట్టుకోదా? ఇంత పాపం మాటలు మాట్లాడితే. స్టీల్ ప్లాంట్ గురించే మనం మాట్లాడుకుందాం. 14,000 కోట్ల రూపాయలు అప్పులు కడతాకి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల వరకు మాత్రం మేము చెల్లిస్తాం, అంటే అప్పులకి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్, అప్పులు చెల్లించడానికి కావాల్సినటువంటి నిధులు పంపిస్తాము అని చెప్పని దానిలో 8,500 కోట్లకు మాత్రం రిలీజ్ చేశారు. ఇంకా 3,000 కోట్లు, సుమారు ఒక 3,000 కోట్లు ఇంకా రిలీజ్ చేయాల్సింది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే రిలీజ్ చేసామని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే అధికృతంగా అఫీషియల్ గా మాకు 3 కోట్లు రాలేదు, 8,500 కోట్లే వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ 8,500 కోట్లు దేనికి ఇచ్చారండి? జిఎస్టీ బకాయిలు కడతాకి. వినండి సోకు, మోడీ గారి సోకు, పవన్ కళ్యాణ్ గారి సోకు. జిఎస్టీ బకాయిలు కట్టాకి 8,500 కోట్లు జిఎస్టీ బకాయిలు. అంటే ఎవరి బకాయిలు అయ్యి? జిఎస్టీ కడితే ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మోడీ గారికి వెళ్తుంది. అంటే ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టుకుంటున్నాడు అనమాట. దీనికి కట్టామని చెప్తున్నారు, స్టీల్ ప్లాంట్ ని కాపాడామని చెప్తున్నారు. ఈ 8,500 కోట్లు దేనికి రిలీజ్ చేశారా అంటే జిఎస్టీ బకాయిలకి, బ్యాంకు లోన్లకి, ఉద్యోగస్తులు ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో 1,440 మంది, ఆ 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్న వారికి చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు కానీ, వాళ్ళకి రిటైర్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవ్వాల్సినటువంటి మొత్తం బకాయిలన్నీ కూడా 500 కోట్లు క్లియర్ చేశారు. స్టీల్ ప్లాంట్ లో మొత్తం ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండేవాళ్ళు? సుమారుగా 14,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 మందిని ఇంటికి పంపారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో. మళ్ళీ రేపో మాపో మరొక 2,000 మందిని
ఇంటికి పంపే పనిలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని పంపించేసే పనిలో రెడీ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ప్యాలెస్ కి రెండోసారి తనివి తీరా చుట్టాకి నేను వెళ్ళారు కదా, ఎందుకు వెళ్తారు? 2-3 సార్లు ఎందుకు వెళ్తారు ఎవరైనా? దానికి వెళ్లే బదులు మీరు విశాఖపట్నానికి పెద్ద ఘనకార్యం కదా, స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు కదా, మరి స్టీల్ ప్లాంట్ చుట్టాకి వెళ్ళొచ్చు కదా మీరు, ఎందుకు వెళ్ళా? ఖాళీగానే ఉన్నారుగా. ఆయన చెప్పింది ఏంటంటే దసరాకి పూజ చేయండి, ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి రండి అన్నారు. దేనికి? దేనికన్నా? ఆయుధాలు చేతబూని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి? మరి ఎవరిని చంపమని చెప్తున్నారు? వైసీపీ వాళ్ళని చంపమని ఆయుధాలు తీసుకొచ్చి దేనికి చెప్పండి? దసరాకి పూజ చేసి ఆయుధాలు చేతబూని రోడ్డు మీదకి రమ్మన్నారు. రోడ్డుకి మీదకి రమ్మని చెప్పండి, పని మంచి చేయించండి. యూరియా కోట్లకి వెళ్ళమని చెప్పండి. రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా, ఆఖరికి పిఠాపురంలో కూడా యూరియా కోసం అల్లాడుతున్నారు. నత్రజని లేక విలవిలాడుతున్నారు, దొరకక. బ్లాక్ మార్కెట్, రైతు భరోసా కేంద్రాలను తీసేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సావిత్రిపేటలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటిలానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను వేకువజామునే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో మొత్తం 2,26,513 మందికి 97.58 కోట్లు ప్రభుత్వ సామాజిక పెన్షన్లు పంపిణీకి మంజూరు చేయడం జరిగిందని అన్నారు. గత కొద్ది నెలలుగా జరుగుతున్న రీవెరిఫికేషన్లో భాగంగా ఆరోగ్య పెన్షన్లు, దివ్యాంగ పెన్షన్లు తొలగించలేదని వెల్లడించారు. తనిఖీలో భాగంగా కొంతమందికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, వారు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని పేర్కొన్నారు. మొదటి తారీఖు సెప్టెంబర్ నెల పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి, విడోస్ కి, డిజేబుల్డ్ పీపుల్ కి, ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్న కిడ్నీ ఇష్యూస్, డయాలసిస్ పేషెంట్స్, తలసేమియా పేషెంట్స్, డబ్బు కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు అందరికీ కూడా గత నెల వచ్చినట్టే ఈ నెల కూడా 2,17,000 మందికి మన వెస్ట్ గోదావరి జిల్లాలో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ పెన్షన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇవ్వడం జరిగింది. సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈస్ట్ ఆకివీడు ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్షులు కురెళ్ల రవిప్రకాష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకప్పవరం సిబిసిఎన్సి చర్చిలో జరిగిన కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆస్తులు అమ్ముకునేవారు, చదువులేని వారు కౌన్సిల్ అధ్యక్షుడినని చెప్పుకుంటున్నారని, వారికి పాస్టర్లు అండగా ఉండడం విడ్డూరంగా ఉందని అన్నారు. కౌన్సిల్ పూర్తి మెజారిటీ తమకే ఉందని, అందరూ ఐక్యంగా పనిచేసేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కౌన్సిల్ ను ఘనంగా సత్కరించారు. ఎంతో త్యాగం చేసి మన ప్రాంతాల్లో ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యులుగా, విద్య లేని వారుగా, సమాజంలో గుర్తింపు లేని పరిస్థితులు ఉన్నప్పుడు మిషనరీ వారు మన యొక్క కొల్లేరు గ్రామ ప్రాంతాల్లో సువార్తను, అదేవిధంగా వైద్యాన్ని, విద్యను తీసుకుని వచ్చారు. వారందరూ కూడా ఐక్యంగా పరిచర్య చేశారు కనుక మనమందరూ కూడా ఆశీర్వాదింపబడ్డాం. ఇప్పుడు ఎందుకు మనము ఆశీర్వాదింపబడడం లేదు? ఎందుకు మన సంఘాలు అభివృద్ధి చెందడం లేదు? ఎందుకు మన సంఘాలు విస్తరింపబడడం లేదంటే మనలో ఐక్యత అనేది లేదు కనుక. ఇక వాక్యం ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక మనం ఆశీర్వాదపడాలన్నా, మన సంఘాలు అభివృద్ధి చెందాలన్నా, మన సంఘాలు విస్తరింపబడాలన్నా మనం ఎలా ఉండాలంటే ఐక్యత కలిగిన వారంగా అనుకుంటారు. పార్టీ సంఘాలను విస్తరింప చేయాలని చెప్పి
జానకి నగరంలో కలవరి ప్రార్థించేది స్థాపిత చెప్పబడి ఆయన పంచుకుందాం. అందరూ చెప్పబడి ఎందుకంటే ఆయన ఆకాంక్ష ఆయన ఉద్దేశం ఏంటంటే భారతీయ సంఘాలు విస్తరింపబడాలని చెప్పి ఇప్పుడు ఒక క్రమశిక్షణ లోపించింది. ఎందుకంటే ఆ మిషన్ యొక్క జీవి లేనటువంటి వారు, మిషన్ లో పని చేయనటువంటి వారు ఎంతో మంది వచ్చి మనలను ప్రలోభంలో పెడుతూ మనల్ని రకరకాలైనటువంటి రీతులుగా మనల్ని తప్పుదోవ నడిపిస్తున్నారు. అందుకని ఏం చేయాలి, దీనిని ఎలా మనం బలోపేతం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు నన్ను అందరూ ప్రోత్సహించారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితమే అనగా అంటే అంతకు ముందు జరిగినటువంటి ఫీల్డ్ కౌన్సిల్ లోనే నేను ప్రెసిడెంట్ గా ఎన్నిక కావాలి. కాబట్టి ఏంటంటే నేను ఎన్నికైతే పాస్టర్లకి ఇబ్బంది, నేను ఎన్నికైతే మోసగాళ్ళకి ఇబ్బంది, నేను ఎన్నికైతే అది వాళ్ళ ఆటలు సాగనివ్వను అనేటటువంటిది ఒక ఉద్దేశం మనకి. ఎందుకంటే మంచి చేసేవాడు ఎప్పుడు కూడా చెడు చేసేవాడికి వ్యతిరేకం. కనుక చెడును ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ మంచిని ప్రోత్సహించే వాళ్ళు తక్కువ ఉంటారు. అందులో మంచిని ప్రోత్సహించే ఆ తక్కువలో మీ సంఘమే మొట్టమొదటిదని చెప్పి మీ అందరికీ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.